కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ మనసుకిచ్చిన మాట విశ్వనాథ రమ కథల సంపుటి నుండి ప్రేమించు కథ. రచన విశ్వనాథ రమ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. విశ్వనాథ రమ జన్మస్థలం రాయగడ, ఒడిశా రాష్ట్రం. తండ్రిగారు కీర్తిశేషులు విశ్వనాథ సూర్యనారాయణ, తల్లిగారు శ్రీమతి నాగరత్నం. విద్యార్హతలు బిఎస్సి. ప్రవృత్తి రచనా వ్యాసంగం. 1986లో తొలి కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వీరు అనేక కథలు రాశారు. 150 కథలు ప్రముఖ దిన వార మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులు పొందాయి. 60కి పైగా వ్యాసాలు ప్రముఖ దిన వారపత్రికలలో ప్రచురితమయ్యాయి. ఈనాడు అంతర్యామిలో అనేకమైన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అభిరుచి ఉత్తమ సాహిత్య పఠనం, మంచి కథలు రాయడం. రైలెక్కుతూ చేతుల్లో ఉన్న 7 నెలల పసివాడు సుందర్ని గాఢంగా గుండెకు హత్తుకున్నాను. నా వెనకాలే అన్నయ్య. ఓ చేతిలో పెద్ద సూట్ కేస్, మరో చేతిలో చిన్న సంచి. అదృష్టవశాత్తు అన్నయ్యకి నాకు కిటికీల దగ్గరే సీట్లు దొరికాయి. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. కిటికీ తలుపు పూర్తిగా తీసి సీట్లో కూర్చుని మరోసారి ఒళ్ళో బిడ్డని పరీక్షగా చూశాను. చీకు చింత ఎరుగని సుందర్ హాయిగా నిద్రపోతున్నాడు. ఈ ప్రపంచంతోనే సంబంధం లేని పసితనం వాడిది. ఎవరెక్కడికి తీసుకుపోతున్నారో తెలియదు. పాలు పెడితే తాగడం, కాసేపు చిన్ని కళ్ళు తెరిచి అందర్నీ చూస్తూ నవ్వడం, ఆడుకోవడం, వాడి లోకం వాడిది. కంటికి రెప్పలా చూసుకునే తల్లి అర్ధాంతరంగా పోయిందని, ఆమె అస్థికలు గోదావరిలో కలపడానికే రాజమండ్రి వెళుతున్నామని వాడికి చెప్పినా అర్థం కాని వయసది. రైలు స్పీడ్ అందుకుంది. యథాలాపంగా అన్నయ్య వైపు దృష్టి సారించాను. సూట్ కేస్ పక్కనుంచుకుని చేతిలో ఉన్న చిన్న సంచిని ఒళ్ళో ఉంచుకుని అలసటగా కళ్ళు మూసుకున్నాడు. ఆ సంచిని చూస్తూ ఉంటే నా గుండెల్లోంచి దుఃఖం తన్నుకు రాసాగింది. అతి కష్టం మీద దిగంబరింగుకున్నాను. నన్ను అనుక్షణం వేధించి సూటిపోటి మాటలంటూ మానసికంగా చిత్రవధ చేసిన వదిన హఠాత్తుగా మరణించినందుకు ఆనందపడాలి కానీ ఈ దుఃఖమేమిటి? కట్టెలా మారిన ఆమె శరీరాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావెందుకు? ఆమెలా కఠినంగా ప్రవర్తించలేకపోవడానికి కారణం నాలో ప్రేమ ఇంకా హరించలేదు. ఆ ప్రేమ బీజాలు నాలో నాటిన శ్యామ్ నన్నొంటరిదాన్ని చేసి వెళ్ళిపోయినా ఆ ప్రేమ మాత్రం మిగిలే ఉంది. మరి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాళ్లైనా వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించాలన్నది శ్యామ్ సిద్ధాంతం. సిద్ధాంతాలు అనర్గళంగా చెప్పడం కన్నా ఆచరించడం ఎంత కష్టమో అనుభవంలోకి వచ్చినా శ్యామ్ మాటలకే విలువిచ్చాను. అతన్ని అంత గాఢంగా ప్రేమించాను. మరి పైగా వదిన అల్లారు ముద్దుగా పెంచుతున్న సుందర్ తల్లి లేని వాడయ్యాడనే బాధ ఒక పక్క కృంగ తీస్తోంది. ఆ పసివాడిని చూస్తూ ఉంటే వాడి మీద ప్రేమ రెట్టింపోతోంది తప్ప వాడు వదిన కొడుకని కోపం కలగడం లేదు. వాడి మీద కక్ష సాధించాలనే తలంపే రావడం లేదు. అసలు సడన్గా వదిన చనిపోవడం నేను ఊహించిన సంఘటన. ఆ షాక్ నుండి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను. ఎందుకిలా జరిగింది ఏమో. రైలు స్పీడ్ అందుకుంది. నా ఆలోచనలు కూడా క్రమక్రమంగా గతం వైపు పరుగులు తీయసాగాయి. 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లాడిన శ్యామ్ యాక్సిడెంట్లో చనిపోగానే అమ్మ అభ్యర్థన మేరకు పుట్టింట్లో అడుగుపెట్టాను. పెన్షన్ శాంక్షన్ అయ్యే వరకు ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉండమని అన్నయ్య కూడా మరీ మరీ చెప్పాడు. శ్యామ్ శాశ్వతంగా దూరం అవడంతో నా భవిష్యత్తు అంధకార బంధురమైంది. పైగా నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. పెన్షన్ వచ్చే వరకు నా పరిస్థితి ప్రశ్నార్థకమే. అత్తింటి వాళ్ళు మంచివాళ్ళైనా ఎన్నాళ్ళు వాళ్ళ మీద ఆధారపడగలను? ఆ ఉద్దేశంతోనే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఏ మనశ్శాంతి లభిస్తుందని అన్నయ్య ఇంట్లో అడుగుపెట్టానో అదే కరువైంది అక్కడ. విధి వంచితులను చూస్తే ఎవరికైనా చిన్న చూపే. నన్ను చూడగానే వదిన ముఖ కవళికలు మారిపోయాయి. దురదృష్ట జాతకురాలనని దుమదుమలాడిపోయేది. ప్రతినిత్యం ఈసడించేది. సుందర్ని ఎత్తుకుంటే నానా మాటలనేది, శాపనార్థాలు పెట్టేది. అసలే కష్టాల్లో ఉన్న నాకు పిడికెడు సానుభూతి దొరక్కపోగా మనస్సు మరింతగా గాయమైంది. భర్త పోయిన ఆడదంటే అందరికీ ఎంత చులకనో. ఇలాంటి కష్టాలు వస్తాయని ఎవరైనా అనుకుంటారా? ఈటల్లాంటి మాటలతో మనసుని గాయం చేసే వాళ్ళ దగ్గర ఉండడం ఎందుకని ఎన్నోసార్లు బాధపడేదాన్ని. వదిన మాటలు పడలేక ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించేది.
అప్పుడప్పుడు అమ్మతో నా బాధ వెళ్ళగెక్కేదాన్ని. పెన్షన్ శాంక్షన్ అయ్యే వరకు ఓర్పుతో ఉండమని అమ్మ నచ్చచెప్పేది. అంతకన్నా ఏం చెప్పగలదు? వృద్ధాప్యంలో అడుగుపెట్టిన ఆమె కూడా అన్నయ్య దగ్గరే ఉంటుంది మరి. అమ్మ మాటలు నిజమే. ఆర్థిక స్వాతంత్ర్యం లేని ఆడది ఎక్కడికి వెళ్ళినా బతకలేదు. మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడినప్పుడే కలుగుతాయి. వదిన చీత్కారాలతో, సూటిపోటి మాటలతో రోజులు భారంగా గడుస్తున్నాయి. మౌనంతో అన్నీ సహించేదాన్ని. అప్పుడప్పుడు సుందర్ ఏడుపు వినిపించినా అన్నయ్య ఇంట్లోకి వెళ్ళడానికి చెప్పలేనంత జంకు కలిగేది. ఎప్పుడైనా పొరపాటున అడుగు పెడితే వదిన విరుచుకుపడేది. పెన్షన్ వచ్చే వరకు ఏ స్కూల్లోనైనా ఉద్యోగం చేయాలనిపించింది. ఆ ఆలోచన రాగానే అప్లికేషన్లు అన్ని స్కూళ్ళకి పెట్టాను. చిన్న ఉద్యోగమైనా ఈ రోజుల్లో దొరకడం ఎంత కష్టమో అర్థమైంది. కానీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి గడ్డిపోచలాంటి ఆసరా దొరికినా చాలు కదా. నా ప్రయత్నాలు నేను చేస్తున్నా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. క్రమంగా నాలో శూన్యం ఆవహించింది. నన్ను ఆ భగవంతుడు చూడలేదు, ఇంట్లో వాళ్ళు చూడలేదు. బండరాయిలా బ్రతుకును సాగించడం ఎంత కష్టమో అర్థమైంది. పక్కింట్లోంచి పసివాడు ఏడ్చినా వదిన మాటలు భరించలేక వెళ్లేదాన్ని కాదు. వాళ్ళెవరు, తనెవరు, ఎందుకీ అనుబంధాలు పెంచుకోవడం అనిపించేది. పెన్షన్ శాంక్షన్ అయిన వెంటనే రాజమండ్రిలో ఉన్న అత్తవారింటికి వెళ్ళిపోవడానికి దృఢంగా నిర్ణయించుకున్నాను. కల్లో కూడా ఇంటి ఛాయలకు రాకూడదనిపించింది. రాజమండ్రి వెళ్ళాక నిత్యం గోదావరిని చూస్తూ శ్యామ్ జ్ఞాపకాలు తలుచుకుంటూ బ్రతికితే అంతకన్నా తృప్తి మరొకటి లేదు. సుందర్ కేరింతలు, నవ్వుల గురించి అమ్మ చెబుతూ ఉంటే ఇంట్రెస్ట్గా వినేదాన్ని కాదు. అనుబంధాలు, ఆశలు పెంచుకుంటే మనసంతా ఆ పసివాడి చుట్టూ తిరుగుతుంది. వదిన నన్ను అసహ్యించుకున్నప్పుడు వాడికి నాకు ఏం సంబంధం అనిపించేది. వేగంగా పెన్షన్ శాంక్షన్ అయితే చాలు, రాజమండ్రి వెళ్ళిపోవాలి, గోదావరిలో శ్యామ్ను చూడాలి. అప్పట్లో నేను, శ్యామ్ రోజు గోదావరి ఒడ్డుకి షికారుకు వెళ్లేవాళ్ళం. నాలాగే శ్యామ్కి గోదావరి అంటే ప్రాణం. మనసున్న మనుషులకి ప్రకృతితోనే ఎక్కువ అనుబంధం ఉంటుందేమో. శ్యామ్ కూడా ఇలాంటి ఆలోచనలే వ్యక్తపరిచేవాడు. నా దురదృష్టం కొద్దీ అతడు దూరం అయ్యాడు. కానీ మనసులో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాడు. స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే కాబోలు. శరీరాలు దూరమైనా ప్రేమ నశించిపోదు. అదే ప్రేమలో ఉన్న గొప్పతనం. కష్టాలు కలకాలం ఉండవంటారు. అది నిజమే. పెన్షన్ శాంక్షన్ అయిందని అర్జెంటుగా రమ్మని అత్తవారింటి నుండి కబురొచ్చింది. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న నాకు కొండంత ఆధారం దొరికినట్లయింది. ఆ మర్నాడు రాజమండ్రి ప్రయాణానికి నా బట్టలు, సామాన్లు సర్దుకున్నాను. సరిగ్గా ఆ రాత్రే వదిన గుండెపోటుతో మరణించింది. ఆమె శవాన్ని చూసి చలించిపోయాను. నా దురదృష్టాన్ని ప్రతిక్షణం వేలెత్తి చూపే వదిన చితిమంటల్లోకి వెళ్ళిపోయి కొడుకుని దిక్కులేని వాణ్ణి చేసింది. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసే సుందర్ ఆలన పాలన చివరికి నేనే చూడవలసి వచ్చింది. అంత విధి విలాసం. చంటివాడిని ఒళ్ళోకి తీసుకోగానే వదిన మాటలు గుర్తొచ్చేవి. వీడిని నేనెందుకు ప్రేమగా చూడాలి, వీళ్ళ అమ్మ వల్ల ఎన్ని బాధలు పడ్డానో అనుకుంటూ కళ్ళెర్ర చేసి చెయ్యి ఎత్తేదాన్ని. ఆశ్చర్యం, సుందర్ ఏమాత్రం భయపడకుండా బోసి నవ్వులు నవ్వేవాడు. అప్పుడే బాధ గుండెల్లోంచి సెగలా తన్నుకొచ్చేది. వీళ్ళమ్మ పోయిందని వీడికి తెలీదు. నా పట్ల వదిన కర్కశంగా ప్రవర్తించిందని వీడికి తెలీదు. ఏ పాపం ఎరగని పసివాడి మీద పగ తీర్చుకోవడం ఎందుకు? ప్రేమగా వాడిని అక్కును చేర్చుకుని పాలు పోసేదాన్ని. నాకు తెలియకుండానే నాలో అమ్మతనం ప్రవేశించింది. ఆ చిట్టి చేతులు నన్ను పెనవేసుకుంటూ ఉంటే సుందర్ మీద ప్రేమ మరింత రెట్టింపయ్యేది. వదిన అస్థికలు గోదావరిలో కలపడానికి అన్నయ్య బయలుదేరుతుంటే అత్తవారింట్లో ఇక నిశ్చింతగా ఉండవచ్చులనే ఉద్దేశంతో నేను కూడా రాజమండ్రి బయలుదేరాను. కోడలు పోయిన దుఃఖంలో ఉన్న అమ్మ దగ్గర సుందర్ని ఉంచడం ఇష్టం లేక ఆ చంటివాణ్ణి కూడా తీసుకుని అన్నయ్య, నేను రాజమండ్రి ప్రయాణం అయ్యాం. రాజమండ్రిలో దిగగానే ఏదో నిబ్బరం నాలో చోటు చేసుకుంది. అత్తగారు, మామగారు నన్ను చూడగానే ఆత్మీయంగా పలకరించారు. అన్నయ్య 3 రోజులుండి చేయవలసిన కర్మకాండలు, దానధర్మాలు పూర్తి చేసి ఇంటికి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 1 గంటలో స్టేషన్కి బయలుదేరతాడనగా నన్ను పిలిచి, స్వాతి, అమ్మకి వంట చేయడమే కష్టంగా ఉంది. వృద్ధాప్యం వల్ల ఏ పని సరిగ్గా చేయలేదు. ఇంక సుందర్ని ఏం చూడగలదు? వాణ్ణి కొన్నాళ్ళు నీ దగ్గర ఉంచుతాను అన్నాడు. తల మీద పిడుగుపడినట్లయింది. నన్నెంతో హీనంగా చూసిన వదిన బిడ్డని ప్రేమగా పెంచగలనా? నా మనసు మీద నాకే అపనమ్మకం కలుగుతోంది. అన్నయ్య ప్రాధేయపడడంతో తప్పదన్నట్లు తలాడించాను. నా ఒడిలో సుందర్ నాలో ఉన్న ప్రేమను పరీక్షించడానికి కాబోలు
కల్మషం లేని నవ్వులు రుబ్బుతున్నాడు. బరువెక్కని గుండెతో వాణ్ణి గుండెకి హత్తుకున్నాను. సుందర్ క్రమంగా ఇంట్లో అందరికీ ఆప్తమిత్రుడయ్యాడు. మరో 3 నెలల తర్వాత ఇంకో పిడుగులాంటి వార్త తెలిసింది. అన్నయ్య తన ఆఫీసులో పనిచేసే స్టెనోని పెళ్లి చేసుకున్నాడని. సుందర్ని ఇక ముందు నేనే పెంచితే బాగుంటుందని అన్నయ్య ఫోన్లో క్లుప్తంగా చెప్పాడు కూడా. ఇక ముందు చంటివాడికి తల్లి ప్రేమను మాత్రమే కాదు, తండ్రి ప్రేమను కూడా నేనే అందివ్వాలి. ఏ ప్రేమకు నోచుకోలేని దాన్ని, ముక్కుపచ్చదారిని పసిబిడ్డకు గుప్పుడు ప్రేమను ఎందుకు అందించలేను? నాలా వాడెందుకు బాధపడాలి? లేదు, నాలో ఉన్న ప్రేమని, శక్తిని ధారపోసి వాణ్ణి తీర్చిదిద్దాలి. నా స్వంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాలి దృఢంగా అనుకున్నాను. ఈసారి సుందర్ చిట్టి చేతులు నన్ను గట్టిగా పెనవేసుకున్నాయి. కాలగర్భంలో 27 సంవత్సరాలు దొర్లిపోయాయి. అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డ సుందర్ రాజమండ్రి రాగానే మనసులో ఉన్న కోరిక బయటపెట్టాడు. అత్తా, సాయంకాలం గోదావరిొడ్డుకి వెళదాం, కాదనకు. వాణ్ణి చూడగానే నాకు చిన్నప్పుడు సుందర్ మాత్రమే జ్ఞాపకం రాసాగాడు. ఎన్నో కష్టాలు పడి వాణ్ణి పెంచి పెద్ద చేశాను. రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టేదాన్ని. నా కల సాకారమైంది. సుందర్ డాక్టర్ అయ్యాడు. అమెరికా వెళ్ళి మొదటిసారిగా మళ్ళా నా ఇంట్లో అడుగుపెట్టాడు. వాడేం కోరినా క్షణాల్లో ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఈ చిన్న కోరిక తీర్చలేనా? తప్పకుండా వెళదాం అన్నాను. ఆ సాయంకాలం సుందర్, నేను గోదావరి ఒడ్డుకు వెళ్ళాం. ఆ ప్రవాహాన్ని చూడగానే సుందర్ కళ్ళలో సన్నటి నీటి పొర. అత్తా, ఈ గోదావరిని చూస్తుంటే ఎవరు జ్ఞాపకం వస్తారో తెలుసా అన్నాడు. మ్రాన్పడిపోయాను. ఈ గోదావరిలోనే తల్లి అస్థికలు నిమజ్జనం చేశారన్న నిజం సుందరికి తెలుసు. అందుకే ఈ నదిని చూడగానే తల్లి జ్ఞాపకం వచ్చింది కాబోలు. చిన్నగా నవ్వి, మీ అమ్మ జ్ఞాపకం వస్తుంది కదూ అన్నాను. తల అడ్డంగా ఊపాడు సుందర్. చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ, లేదత్తా, ఈ అనంతమైన గోదావరి ప్రవాహాన్ని చూస్తూ ఉంటే నువ్వు గుర్తుకొస్తావు. తల్లిపోయినా కల్మషం లేని ప్రేమతో నా మీద కరుణ చూపించి ఇంత వాణ్ణి చేశావు. స్వార్థం లేని నదీమాతలా నన్ను ఆదుకున్నావు. నీ రుణం తీర్చుకోలేను. నాతో అమెరికా వచ్చేయి. ఇక ముందు నీ కష్టసుఖాలు చూసే బాధ్యత నాది అన్నాడు. అంతే, సుందర్ ప్రేమపూరితమైన మాటలు నన్ను నిలువెల్లా తడిపేశాయి. ఆ క్షణంలో నిజంగా గోదావరిలా మారేనేమో. ఇన్నాళ్లకు కొడుకులా పెంచిన మేనల్లుడు కోరుకున్న ప్రేమాభిమానాలు పంచుతూ ఉంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆనంద బాష్పాలతో, తప్పకుండా వస్తాన్రా అన్నాను. మీరింతవరకు ప్రేమించు కథ విన్నారు. రచన విశ్వనాథ రమ, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ జాగృతి వారపత్రిక 2008 సంవత్సరం ఆగస్టు 4వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి